ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభవందనాలండి. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ రోజులో మనం ఉంటున్నాం. అనేక పెద్ద పెద్ద అంగడుల్లో, అనేక మాల్లో దేవుని యొక్క క్రిస్మస్ను కొనియాడేటువంటి అనుభవాలకు గుర్తుగా క్రిస్మస్ డెకరేషన్లతో అంగళ్ళు ఉండేది మనం చూస్తున్నాం. బట్టల అంగిళ్ళు, మాలలు, అనేక షాప్స్లు, అంత మాత్రం కాదు, బార్లు, సారాయి అంగిళ్ళు కూడా మరి క్రిస్మస్ డెకరేషన్లతో ఉండేది మనం చూస్తున్నాం. కారణం ఏమి? క్రిస్మస్ను కొనియాడేటువంటి యొక్క అనుభవాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. కానీ నిజమైన క్రిస్మస్ ఏమండి? దేవుడు మనకు వచ్చేటటువంటి మార్గం నుంచి మనం తొలగిపోయి ఉండినట్లయితే తిరిగి దేవుని దారికి మనం తిరిగి రావడమే నిజమైన క్రిస్మస్. దేవుడు ఇచ్చినటువంటి రక్షణను కోల్పోయి ఉంటే, దేవుడు ఇచ్చినటువంటి ప్రార్థన జీవితాన్ని కోల్పోయి ఉంటే, దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను, అనుభవాలను కోల్పోయి ఉంటే, తిరిగి దానిని పొందుకొని దేవుని సన్నిధిలో వచ్చి దేవుని స్తుతించి ఆరాధించి ఆయన మహిమ కొరకు జీవించడమే నిజమైన క్రిస్మస్. దేవుని బిడ్డలారా, ఈనాటికి మీ జీవితంలో ఏమి కోల్పోయారు? మీకు ఒక ప్రశ్న ఉండొచ్చు, నిజమైన క్రిస్మస్ ఏమి? ఇక్కడ చూడండి, జక్కయ్య రక్షణను కోల్పోయాడు. అబ్రహాము కుమారుడే, అబ్రహాము సంతతినే, కానీ లోకానుచారమైనటువంటి జీవితం, రక్షణను కోల్పోయిన జీవితం. కానీ ప్రభు అయిన యేసయ్య తిరిగి జక్కయ్యను రక్షించాడు. అనేక మంది ప్రశ్నలు వేస్తారు, పాపుల ఇంటికి కూడా ఆయన వెళుతున్నాడే. అందుకే ప్రభు అయిన యేసయ్య వాళ్లకు సమాధానం చెప్పాడు. లూకా 19:10 నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడని. యేసయ్య ఎందుకు వచ్చాడని ఈ లోకంలో? నశించిన దానిని వెదకి రక్షించుటకు. మన జీవితంలో ఏ అనుభవాల్లో, ఏ పరిస్థితుల్లో మనము నశింపబడి ఉన్నాం, తిరిగి సరైన మార్గానికి మనం రావడమే నిజమైన క్రిస్మస్. ఈ క్రిస్మస్ మీకు నిజమైన క్రిస్మస్గా, ఆశీర్వాదమైన క్రిస్మస్గా మీకు, మీ కుటుంబానికి ఉండాలని కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించేటువంటి ప్రతి ఒక్క దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ క్రిస్మస్ వీళ్ళకి ఆశీర్వాదంగా ఉండని, నిజమైన క్రిస్మస్గా ఉండని. దేవా, వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి, వీళ్ళ వేదనలు మార్చండి, వీళ్ళ అవసరతలు సంధించండి, వీళ్ళ కలతలు కన్నీటిని మార్చండి. మీ యొక్క రక్త పోటలో వీళ్ళని దాచుకోండి. మీ కృపా ప్రసన్నతల బిడ్డల్ని కూడా నింపండి నాయన. సహాయం చేయండి, దీవించండి నా దేవా. ఏ పరిస్థితుల్లో అయితే నాయన మీ బిడ్డలు నాయన మరి బాధపడుతూ కష్టపడుతున్నారు, ఆ పరిస్థితుల నుంచి మీ బిడ్డలను రక్షించండి. అద్భుతాన్ని చేయండి, విడుదల చేయండి. ఈ రోజంతా వీళ్ళని ఆశీర్వదించి నడిపించండి. ఈ క్రిస్మస్ మీ బిడ్డలకు నిజమైన క్రిస్మస్ ఉండండి. మహిమా ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.